Hi, TET and DSP aspirants. Welcome to my YouTube channel. This is your Kakani Maths World. ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈరోజు మనం బయాలజీలో ఉన్నటువంటి కణజీవ శాస్త్రము సెల్ బయాలజీ అనేటువంటి టాపిక్ నుంచి గడిచిన ప్రశ్న పత్రాలలో అడిగినటువంటి వెరీ ఇంపార్టెంట్ అతి ముఖ్యమైనటువంటి 100 బిట్లు నేర్చుకోబోతూ ఉన్నాము. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసి ఇవన్నీ కూడా నేర్చుకుంటే తప్పనిసరిగా రాబోతూ ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్లో 4 మార్కులు సంపాదించుకోవచ్చు. సో ఎవరైతే అసిస్టెంట్లు మరియు ఎస్జిటీలు ఈ వీడియో చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మంచి మార్కులు సాధించాలని కోరుకుంటూ దిస్ ఈజ్ యువర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. నౌ వి కెన్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్, జీవుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం ఏది? కణము, సెల్. కణంని మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ హుక్. సజీవ కణాలను మొదటిసారిగా పరిశీలించినది ఎవరు? ఆంటనీ వాన్ లివెన్హుక్. కణ సిద్ధాంతాన్ని, సెల్ థియరీ ప్రతిపాదించిన వారు ఎవరు? ప్లీడెన్ మరియు స్వాన్. కణాలన్నీ ముందున్న కణాల నుండి ఏర్పడతాయి. ఓమెన్స్ సెల్యులా ఈ సెల్యులా అని చెప్పింది ఎవరు? రుడాల్ఫ్ విర్కో. అతి చిన్న కణము ఏది? మైక్రోప్లాస్మా. మానవ శరీరంలో అతి పొడవైన కణము ఏది? నాడీ కణము, న్యూరాన్. అతి పెద్ద కణము ఏది? ఆస్ట్రిచ్, నిప్పుకోడి అండము. కణము యొక్క నియంత్రణ గది, కంట్రోల్ రూమ్ అని దేనిని అంటారు? కేంద్రకము, న్యూక్లియస్. కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ బ్రౌన్. కణ ద్రవ్యాన్ని మరియు కేంద్రకాన్ని కలిపి ఏమంటారు? జీవ పదార్థము. కణానికి ఒక ఆకారాన్ని మరియు రక్షణను ఇచ్చే వెలుపలి పొర ఏది? కణత్వచము. వృక్ష కణాల్లో మాత్రమే ఉండి జంతు కణాల్లో లేని వెలుపలి పొర ఏది? కనకవచము. వృక్ష కనకవచము దేనితో నిర్మితమవుతుంది? సెల్యులోజ్. కణత్వచము ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? అర్ధ పారగమ్య త్వచము. కణ శక్తి భాండాగారాలు, పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని వేటిని అంటారు? మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలో శక్తి ఏ రూపంలో నిల్వ ఉంటుంది? ఏటీపీ, అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్. కణము యొక్క ప్రోటీన్ కర్మాగారాలు ఏవి? రైబోసోములు. కణము యొక్క ఆత్మహత్యా కోశాలు అని వేటిని అంటారు? లైసోసోములు. లైసోసోములను కనుగొన్నది ఎవరు? క్రిస్టియన్ డి డువే. అంతర్జీవ ద్రవ్యజాలము, ఈఆర్లో రైబోసోములు అతుక్కొని ఉంటే వాటిని ఏమంటారు? గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము, రఫ్ ఈఆర్. లిపిడ్ల సంశ్లేషణలో పాల్గొనే అంతర్జీవ ద్రవ్యజాలము ఏది? నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము, స్మూత్ ఈఆర్. గోల్గి సంక్లిష్టము, గోల్గి కాంప్లెక్స్ యొక్క ప్రధాన విధి ఏమిటి? ప్యాకేజింగ్ మరియు స్రావక విధి. వృక్ష కణాల్లో గోల్గి సంక్లిష్టాన్ని ఏమంటారు? డిక్టియోసోమ్స్. కిరణజన్య సంయోగ క్రియ జరిగే కణాంగము ఏది? హరిత రేణువు. క్లోరోఫాస్ట్, క్రోమోఫాస్ట్ మరియు ల్యూకోఫాస్ట్లను కలిపి ఏమంటారు? ప్లాస్టిడ్లు. కణములోని వ్యర్థ పదార్థాలను నిల్వ చేసే ఖాళీ ప్రదేశాలు ఏవి? రిక్తికలు, ఒక్లియోస్. వృక్ష కణములో రిక్తిక చుట్టూ ఉండే పొరను ఏమంటారు? టోనోప్లాస్ట్. జంతు కణ విభజనలో పాల్గొనే ముఖ్యమైన కణాంగము ఏది? సెంట్రియోల్. కణ ద్రవ్యానికి ఒక ఆకారాన్ని ఇచ్చే ప్రోటీన్ పోగుల అమరిక ఏది? సైటోస్కెలిటన్. కణము ఒకసారి విభజన చెంది తిరిగి విభజనకు సిద్ధమయ్యే వరకు జరిగే దశల క్రమాన్ని ఏమంటారు? కణచక్రము, సెల్ సైకిల్. కణచక్రములో అత్యంత సుదీర్ఘమైన దశ ఏది? అంతర్దశ, ఇంటర్ఫేస్. డిఎన్ఏ ప్రతికృతి ఏ దశలో జరుగుతుంది? ఎస్ దశ, సింథసిస్ ఫేజ్. కణ విభజనలో కేంద్రకం విభజన చెందటాన్ని ఏమంటారు? కేరియోకైనసిస్. కణ విభజనలో కణద్రవ్యము విభజన చెందటాన్ని ఏమంటారు?
సైటోకైనసిస్ శరీర కణాల్లో సొమాటిక్ సెల్స్లో జరిగే కణ విభజన ఏది? సమవిభజన. మిటోసిస్ ప్రత్యుత్పత్తి కణాల్లో జరిగే కణ విభజన ఏది? క్షయీకరణ విభజన. ఒక మాతృకణము నుండి 2 పిల్ల కణాలు ఏర్పడే విభజన ఏది? సమవిభజన. ఒక మాతృకణము నుండి 4 పిల్ల కణాలు ఏర్పడే విభజన ఏది? క్షయీకరణ విభజన. క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడే విభజన ఏది? క్షయీకరణ విభజన. సమవిభజనలో క్రోమోజోములు స్పష్టంగా కనిపించే దశ ఏది? మధ్యావస్థ. సమవిభజనలో క్రోమోజోములు ధ్రువాల వైపు చలించే దశ ఏది? చలనావస్థ. క్విసెంట్ దశ అని దేనిని అంటారు? G0 దశ. క్షయీకరణ విభజనలో క్రాసింగ్ ఓవర్ ఏ దశలో జరుగుతుంది? పాకిటిన్. జన్యు పునఃసంయోజనం వల్ల కలిగే లాభం ఏమిటి? వైవిధ్యాలు. క్రోమోజోములపై ఉండే వంశపారపర్య ప్రమాణాలు ఏవి? జన్యువులు. క్రోమోజోము చివరలను ఏమంటారు? టెలోమియర్లు. మానవ కణములో ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత? 46 అనగా 23 జతలు. కణ త్వచము యొక్క నమూనాను వివరించే ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ను ప్రతిపాదించినది ఎవరు? సింగర్ మరియు నికల్సన్. కణ త్వచము ప్రధానముగా దేనితో నిర్మితమవుతుంది? ఫాస్ఫోలిపిడ్లు మరియు ప్రోటీన్లు. అధిక గాఢత గల ప్రాంతం నుండి అల్ప గాఢత గల ప్రాంతానికి అణువుల రవాణాను ఏమంటారు? వ్యాపనము, డిఫ్యూజన్. నీటి అణువులు అర్ల పారగమ్య త్వచము ద్వారా ప్రయాణించడాన్ని ఏమంటారు? అభిసరణం. శక్తిని ఉపయోగించుకొని జరిగే రవాణా ఏది? సక్రియ రవాణా, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. బాహ్య ద్రావణం యొక్క గాఢత కణద్రవ్యం కంటే తక్కువగా ఉంటే ఆ ద్రావణాన్ని ఏమంటారు? అల్ప గాఢత ద్రావణం అంటారు. కణము నుండి నీరు బయటికి పోయి కణము ముడుచుకుపోవటాన్ని ఏమంటారు? ప్లోమోలిసిన్. కేంద్రక పూర్వ కణాలు అంటే ఏమిటి? కేంద్రక త్వచము లేని కణాలు. నిజకేంద్రక కణాలు అంటే ఏమిటి? స్పష్టమైన కేంద్రక త్వచము ఉన్న కణాలు. బ్యాక్టీరియా ఏ రకమైన కణము? కేంద్రక పూర్వ కణము. కణములో రైబోజోములు ఎక్కడ తయారవుతాయి? కేంద్రక అంశము. మైటోకాండ్రియా లోపలి ముడతలను ఏమంటారు? క్రిస్ట్. కణ స్వయం విచ్ఛిత్తికి కారణమయ్యే ఎంజైములు ఎక్కడ ఉంటాయి? లైసోసోములు. కిరణజన్య సంయోగ క్రియలో కాంతి చర్య ఎక్కడ జరుగుతుంది? గ్రాన. కిరణజన్య సంయోగ క్రియలో నిష్కాంతి చర్య ఎక్కడ జరుగుతుంది? స్టోమా. కణములో కాల్షియం నిల్వ చేసే కణాంగము ఏది? అంతర్జీవ ద్రవ్యజాలము. కణకవచం యొక్క విధి ఏమిటి? యాంత్రిక బలము మరియు రక్షణ. మైక్రో ట్యూబుల్స్ దేనిలో భాగంగా ఉంటాయి? సైటోస్కెలిటన్. సక్రియ రవాణాకు ఉదాహరణ సోడియం పొటాషియం పంప్. ఒక కణము 2గా చీలిపోయే సరళ విభజన ఏది? అసమ విభజన. క్రోమోజోమ్ మధ్యలో ఉండే భాగాన్ని ఏమంటారు? సెంట్రోమియర్. స్త్రీలలో ఉండే సెక్స్ క్రోమోజోములు ఏవి? XX. పురుషులలో ఉండే సెక్స్ క్రోమోజోములు XY. గ్లైకోలిసిస్ కణములో ఎక్కడ జరుగుతుంది? సైటోప్లాజం. క్రిబ్స్ చక్రం ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియా మేట్రిక్స్. కణత్వచము గుండా పెద్ద అణువులు లోపలికి రావటాన్ని ఏమంటారు? ఎండోసైటోసిస్. కణము ద్రవ్య పదార్థాలను తీసుకోవటాన్ని ఏమంటారు? పినోసైటోసిస్. కణము ఘన పదార్థాలను మింగటాన్ని ఏమంటారు? ఫాగోసైటోసిస్. ఏ కణాంగాన్ని కణం లోపల కణం అంటారు? మైటోకాండ్రియా ఆర్ క్లోరోఫాస్ట్. క్రోమోజోమ్ మధ్యలో సెంట్రోమియర్ ఉంటే దాన్ని ఏమంటారు? మెటాసెంట్రిక్. DNA డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. RNA రైబోన్యూక్లిక్ యాసిడ్. కణ విభజనను నియంత్రించేది ఏది? కేంద్రకం. గాయాలు మానటానికి తోడ్పడే విభజన ఏది? సమవిభజన. ఏ దశలో క్రోమోజోములు V లేదా L ఆకారంలో కనిపిస్తాయి? చలనావస్థ. పెరాక్సిసోమ్స్
యొక్క ముఖ్య విధి ఏమిటి? విషాహరణ. ప్లాస్మా త్వచం దేనితో నిర్మించబడింది? లిపోప్రోటీన్లు. కణ విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? రాబర్ట్ హుక్. ఆధునిక కణ విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? సిపి స్వాన్సన్. కణములో ఎక్కువ శాతం ఉండే మూలకము ఏది? ఆక్సిజన్. కణములో ప్రోటీన్ తయారీకి కావలసిన సమాచారం ఎక్కడ ఉంటుంది? డిఎన్ఏలో. కణ జీవశాస్త్ర అధ్యయనాన్ని ఏమంటారు? సైటాలజీ. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోటి ఈ వీడియో పూర్తయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.